మళ్ళీ ఒక శివాజీ పుడతాడు. ఆమె కడుపులో ఉండగానే కడుపును బాదుకొని ఈ విధర్మీయుడు నా గోమాతను కటిక షాపుకు వెళ్తున్నాడు కదా, కోయడానికి తీసుకెళ్తున్నాడు కదా, ఈ విధర్మీయత నశించాలంటే తల్లి నా గర్భంలో ఉన్న బిడ్డ అందుకు పోట్లాడే శక్తి కలిగిన వాడు కావాలి అని ఆ దేవనేరు కోటలో అమ్మవారి ముందు ఏడ్చింది. అందువల్ల శివాజీ పుట్టాడు. మరి ఎంతమంది మన ఇంట్లో శివాజీ పుట్టాలనుకుంటున్నాం? మళ్ళీ లేదు అంటే మళ్ళీ డాక్టర్ జీ లాంటి మహానుభావుడు పుడతాడని అనుకుంటున్నామా? అలా పుట్టాలి అంటే ఆ రకమైనటువంటి వాతావరణం మన ఇంట్లో ఉండాలి. కాబట్టి కుటుంబాలని కాపాడుకునే బాధ్యత మనది. ఇవన్నీ కాపాడుకుంటే ఇవన్నీ పంచపరివర్తనతో మారిపోతామని కాదు, మనందరికీ గుర్తు చేస్తున్నారు. ఇన్ని రకాల కష్టాలు ఉన్నాయి, ఈ రకంగా యోజన చేసుకుంటే ఇక నుండి మనం మొదలు పెడితే మన కట్టు బొట్టు తీరు తెన్ను ఆహారం వ్యవహారం అన్నీ కూడా అంటే బక్రీద్ రాగానే ఏం చేస్తాం ఇవన్నీ తెలుసు కదా. ఆహార వ్యవహారాలలో కావాలని రకరకాలుగా రోహింగ్యాలు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నవాడు ప్రతి హోటల్లో తినే తిండిలో ఏం కలుపుతున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ముందుగా అమ్మకుంది, అయ్యలకుంది. అందరం కలిసి మన బిడ్డల్ని కాపాడుకొని మన ముని మనవల వరకు ఈ భారతదేశం హిందూ దేశంగా ఉంటుంది, హిందూ ధర్మాన్ని పాటిస్తుంది అని ప్రతినిత్యం మనం సంకల్పం చేసుకొని ఈ హిందూ ధర్మ రక్షకులుగా కొనసాగుదాం. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకే